ఈరోజు ఖచ్చితంగా. అలాగేనండి. అలాగే. జై బాబా. జై బాబా. చాలా రోజులైంది గొంతు విని. అరుణమ్మ, అమ్మ మెహర్ బాబా ప్రార్థన జై బాబా. అన్నయ్య గారు జై బాబా. అవతార్ మెహర్ బాబాకి అవతార్ బాబా అవతార్ నమో దేవ. సకల చరాచర జగదుద్ధార నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. జోహారులివే శ్రీ మెహర్ బాబా మహిని జనించిన మానవ రూపా. జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూపా. ఇహ పరానంద జీవనమేవా భవభయ మంజన పరమ పావన నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. అజ్ఞానాందతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గం అంతరింపగా అవ్యయ మోక్షం బనుగ్రహించుము నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా దేవ దేవా. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. అన్నయ్య గారు మీకు జై బాబా. జై బాబా అమ్మ, జై బాబా. చక్కగా ఆర్తితో ప్రార్థనా గీతాన్ని పాడి బాబా వారిని ఆహ్వానించారు. ఆయన ప్రసన్నంగా కూర్చున్నారు కూడా. ఇప్పుడు మన సంకీర్తన కార్యక్రమంతో ఆయన ఆనందింపజేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ బాబా వారి ప్రేమ శిష్యులు పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను. మొదటగా మా సులోచనమ్మ మీరు ఒక కీర్తన పాడండి అమ్మా. జయబాబా అంకుల్ నేనా అమ్మగారా? ఎవరైనా పాడండి పర్వాలేదు. ఫస్ట్ అమ్మగారినే పాడమనండి, నేను నెక్స్ట్ పాడతాను. ఓ ఇద్దరు ఉన్నారు కదా సులోచనలు. చెప్తున్నానండి జయబాబా. అలాగేనమ్మా. అయితే అమ్మా మీరు పాడండి అయితే జై బాబా. అమ్మ సులోచన గారు జై బాబా. అమ్మ జై బాబా. హలో జై బాబా పాడండి పాడండి. జై అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా, జై బాబా, జై బాబా. గతి నీవే
పరమాత్మా గతి నీవే పరమాత్మా కమలదళాక్ష కృపజూపి కరుణించవా కమలదళాక్ష కృపజూపి కరుణించవా ఆ గతి నీవే పరమాత్మా కరుణామయా గాంచితి నిన్ను కరుణామయా గాంచితి నిన్ను నా హృదయ నివాసుడవని కరుణామయా గాంచితి నిన్ను నా హృదయ నివాసుడవని గతి నీవే కమలదళాక్ష నీ కృప కోరకు వేచియుంటేనే నీ కృప కోరకు వేచియుంటిని నాపై దయ నీకు ఎప్పుడు కలుగునో నాపై దయ నీకు ఎప్పుడు కలుగునో గతి నీవే పరమాత్మా నా పాలి దైవమా నాపై నీకు దయరాదని ఎటులందునా నా పాలి దైవమా నాపై నీకు దయరాదని ఎటులందునా గతి నీవే పరమాత్మా ఆత్మవు నీవై ఆత్మవు నేనై నీ పరమాత్మవు నీవై ఆత్మవు నేనై పరమాత్మవు నీవై నాకు నీకు భేదమేమీ లేదని బా నీకు నాకు భేదమేమీ లేదని తెలియజేసిన అవతారు మీరు తెలియజేసిన అవతారు మీరు నీ కృపకే నీ అంకితమైతిని
నీ కృపకే నే అంకితమైతిని గతి నీవే పరమాత్మా కృప చూపి కరుణించవా గతి నీవే పరమాత్మా బాబా హరి మెహర్ బాబా హరి బాబా హరి మెహర్ బాబా హరి మెహర్ బాబా హరి మెహర్ బాబా హరి బాబా హరి మెహర్ బాబా హరి మెహర్ బాబా హరి మెహర్ బాబా హరి అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय జై బాబా జై బాబా జై బాబా మా అందరికీ జై బాబా జై బాబా అమ్మ, జై బాబా. స్వరబద్ధంగా చక్కగా ఆర్తితో పాడారు. మీ పాట వింటుంటే నాకు ఒళ్ళు జలదరిస్తోంది. అద్భుతంగా సంకీర్తన చేశారు. జై బాబా. జై బాబా బాబా ప్రేమానుగ్రహ శిష్యులు మీకు పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై బాబా అమ్మ, జై బాబా. జై బాబా జై బాబా అమ్మ శ్రీసులోచన మీరు పాడండి అమ్మ ఒక కీర్తన. జై బాబా అండి. జై మెహర్ బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్నా ఈ ధరణిలోనా. ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్నా ఈ ధరణిలోనా. వేదాలు ఘోషించు శాస్త్రాలు శ్లాఘించు, వేదాలు ఘోషించు శాస్త్రాలు శ్లాఘించు, వేద వేద్యుడవీవు విదితమైనను చాలు, వేద వేద్యుడవీవు విదితమైనను చాలు. ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్నా ఈ ధరణిలోనా. ప్రేమయను బీజాలు ప్రతి హృదయమున నాటి, ప్రేమయను బీజాలు ప్రతి హృదయమున నాటి, ప్రియతముడవైనావు లేరు నీ సరిసాటి, ప్రియతముడవైనావు లేరు నీ సరిసాటి. ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్నా ఈ ధరణిలోనా. కైవల్యమది నాకు ప్రాప్తించునో ఏమో, కైవల్యమది నాకు ప్రాప్తించునో ఏమో. ప్రాప్తమైనది నేడు అవతారుని ప్రేమ, ప్రాప్తమైనది నేడు అవతారుని ప్రేమ. ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్నా ఈ ధరణిలోనా. ప్రాప్తమైనది నాకు పరమాత్మని ప్రేమ, ప్రాప్తమైనది నాకు
పరమాత్మని ప్రేమ శాశ్వతము కావాలి, నేను నీవగు వరకు శాశ్వతము కావాలి, నేను నీవగు వరకు. ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్నా ఈ ధరణిలోన. ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్నా ఈ ధరణిలోన. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా అండి. జై బాబా మురళీధర్ రావు గారు. జై మెహర్ బాబా. బాబమ్మ జై బాబా. మంచి కీర్తన పాడారు. అంటే కైవల్యం అది మాకు ప్రాప్తించడం ఏమో అని మెహర్శ్రీ గారు సందేహం వెలుగుచ్చుతూనే ఈ కీర్తన రాశారు. అప్పుడెప్పుడో దివ్య గీత వాళ్ళు రాశారు ఇది. అసలు బాబా ఆయన అవతార కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి కూడా తన చుట్టూ ఉండే వాళ్ళతో ఎప్పుడు హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతుండేవారు, దోబూచుల ఆట అని. ఇది సనాతనంగా ఆయన ఎంతటి సనాతనుడో ఆత్మలు కూడా అంతే సనాతనమైన అంటారు బాబా గాడ్ స్పీక్స్ లో. ఆత్మకాలిక తత్వం కూడా అటువంటి ఊగిసలాడుతుంటాయంట. కైవల్యం అది మాకు ప్రార్థనో లేదో అనుకుంటూనే ఆయన వెంటపడుతూ ఉంటాయి. ఎందుకంటే ఆయన లక్షణం అది, పట్టుబడకుండా అనుగ్రహిస్తూ ఉంటాడు. హృదయపు లోతుల్లోంచి ప్రేమగా పిలిస్తే భుజం మీద చేయి పడుతుందన్నమాట. అది ఆయన గొప్పతనం. అలాగే కె సులోచనమ్మ గారు పాడిన పాట వింటే నాకు అందుకే ఒళ్ళంతా రోమాంచితం అయిపోయింది. ఆ ఏజ్లో అంత ఆర్తితో స్వరబద్ధంగా పాడే భాగ్యం ఆవిడకి లభించిందంటే నిజంగా మనందరికీ కూడా బాబా అనుగ్రహం ఉంది, ఎటువంటి సందేహం అక్కర్లా. ఆయన పట్టుబడకపోవచ్చు కానీ ఆయన ప్రేమ మాత్రం మనకు పరిపూర్ణంగా లభిస్తుంది అనేది వాస్తవం. మంచి కీర్తన పాడారమ్మా. జై బాబా. మా విజయలక్ష్మి గారు మీరు ఒక కీర్తన పాడండమ్మా. జై బాబా. జై బాబా అండి. జై బాబా అమ్మా. వినిపిస్తుందండి? వినిపిస్తుంది. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. ఉదాసీనత అహంకార పునరో చాయరా, సదా ప్రేమకు పాత్రుడగుటే మహానందమురా. ఉదాసీనత అహంకార పునరో చాయరా, సదా ప్రేమకు పాత్రుడగుటే మహానందమురా. ఉదాసీనత అహంకార పునరో చాయరా, సంభవామి యుగే యుగేయను పదము మరిచావా, ఆ పదము మరిచావా. కటని నుడిని మరిచావా, నా నుడిని మరిచావా. మెహరు బాబా మెహరు బాబా దేవుడులని సంశయించావా. ఉదాసీనత అహంకారము మరో ఛాయరా, సదా ప్రేమకు పాత్రుడవుతే మహానందమురా. ఉదాసీనత అహంకారము మరో ఛాయరా. దేవుడొకడను సత్యవాకును మరచిపోయావా, ఏ మరచి ఉన్నావా. విశ్వమంతా అతని ఉనికని విస్మరించావా, విసుగు చెందావా. దేవుడొకడను సత్యవాకును మరచిపోయావా, ఏ మరచి ఉన్నావా.
విశ్వమంతా అతని ఉనికని విస్మరించావా, విసుగు చెందావా. యుగ యుగానాదమని అవతరించుటాదమరిచావా, ఉదాసీనత అహంకారపు మరో ఛాయడా. సదా ప్రేమకు పాత్రుడవుటే మహానందమురా, ఉదాసీనత అహంకారపు మరో ఛాయరా. తరుణి దేహము తన ఉపాధిగా మలచుకున్నాడు, ఈమైని వెలిసాడు. రామకృష్ణులు తాను ఒకటని వెల్లడించాడు, రుజువు చేశాడు. నరుని దేహము తన ఉపాధిగా మలచుకున్నాడు, ఈ మహిని వెలిసాడు. రామకృష్ణులు తాను ఒకటని వెల్లడించాడు, రుజువు చేశాడు. ప్రేమ కోరి దైవ సన్నిధి చేరమన్నాడు, ఉదాసీనత అహంకారపు మరో ఛాయరా. సదా ప్రేమకు పాత్రుడవుటే మహానందమురా, ఉదాసీనత అహంకారపు మరో ఛాయరా. మరో ఛాయరా, మరో ఛాయరా. అవతార్ మెహర్ బాబాకి జై బాబా. థ్యాంక్ యూ జై బాబా. జై బాబా అమ్మ, మంచి కీర్తన పాడారు. ఈ ఉదాసీన వైఖరి అనేది చాలా ఆధ్యాత్మిక మార్గంలో చాలా ఆటంకం యథార్థానికి. ఎందుకంటే బాబా ఓ సందేశంలో చెప్పారు, ఆత్మ అది కూడా ఆయనలాగే సనాతనమైంది కాబట్టి ఆయన వైపు ఎప్పుడు ప్రయాణించాలని కోరుకుంటూ ఉంటుంది. అయితే దానికి మార్గంలో దాని తాలూకా పరిమితత్వం వల్ల ఏమవుతుందంటే సంస్కారాలు, మాయ, మనస్సు దానికి అడ్డు తగులుతూ ఉంటాయంట ఈ ప్రయాణంలో. అలాంటప్పుడే ఈ ఉదాసీనత అనేది ఒక రూపంలో అడ్డుపడుతుందన్నమాట. ఎందుకంటే ఇవన్నీ నిరాకారాలే కదా ఆయనలాగే, ఎందుకంటే ఆయన ఛాయలో అవే ఇవన్నీ కూడా. కాబట్టి ఇవి పైకి కనిపించవు కానీ అవరోధం కలిగిస్తూ ఉంటాయి. అలాగూ ఇందాకే మన సి సులోచనమ్మ గారు పాడిన పాటలో కూడా అదే, కైవల్యం అది మాకు ప్రాప్తించునో ఏమో అనే సందేహం టక్కమని వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఆత్మ మీద 3 వైపులా ప్రభావం ఉంటుంది. ఒకటి భగవంతుడు తన వైపు రావడం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. మరొక వైపు మాయ తన వైపు లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మరొక వైపు ఆ ఆత్మ చేసుకున్న కర్మలు అటువైపు లాగడం కోసం ప్రయత్నిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ గుజ్జులాటలో ఆ ఆత్మ ఎటువైపు బలంగా వెళ్తే ఆ ప్రాప్తంలోకి వెళ్తుంది దాని ఫలితం. అందుకని ఆ విధంగా ఉంటుంది. ఆయన ప్రేమ మనకు దొరకడం తథ్యమే, కానీ మధ్య మధ్యలో ఈ మాయ, మనస్సు, సంస్కారాలు వీటితలకు అడ్డు తగలడం వల్ల చిన్నపాటి ఉదాసీనత ఏర్పడుతుందన్నమాట. అది అహంకారంగా మారకముందే మనం జాగ్రత్త పడి ఆయన్ని మరికొంచెం చేరువుగా వెళ్ళడానికి ప్రయత్నించాలి. జై బాబా అమ్మ, మంచి కీర్తన పాడారు. మా శారదమ్మ మీరు ఒక కీర్తన పాడండమ్మా. జై బాబా. జై బాబా అండి, అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. మెహరునే దని లేపే ప్రేమనే పంచాను, మెహరునే దని లేపే ప్రేమనే పంచాను, ప్రేమ తానని తెలిసి ప్రేమనే కోరాను, ప్రేమ తానని తెలిసి ప్రేమనే కోరాను, మెహరునే దని లేపే
ప్రేమనే పంచాను. ప్రేమయే జీవితం, ప్రేమయే శాశ్వతం. ప్రేమయే జీవితం, ప్రేమయే శాశ్వతం. ప్రేమగాతను వెలసి ప్రేమనే కోరాడు. ప్రేమికుల సాధకుల దైవమై నిలిచాడు. ప్రేమగాతను వెలసి ప్రేమనే కోరాడు. ప్రేమికుల సాధకుల దైవమై నిలిచాడు. ఆ ప్రేమ దొరికెనా జీవితము సఫలమే. ఆ ప్రేమ దొరికెనా జీవితము సఫలమే. ఆ ప్రేమ దొరికెనా జీవితము ధన్యమే. మెహరునే ఎదనిలిపి ప్రేమనే పంచాను. సంసారమును దాట శ్రీచరణములు చేరి. సంసారమును దాట శ్రీచరణములు చేరి. చేయగా స్మరణ చేరువౌనట ప్రభు. చేయగా స్మరణ చేరువౌనట ప్రభు. వరము ఆ స్మరణము నామమే మధురము. వరము ఆ స్మరణము నామమే మధురము. మెహరునే ఎదనిలిపి ప్రేమనే పంచాను. ప్రియ నిరీక్షణలోన నిమిషమొక యుగముగా. ప్రియ నిరీక్షణలోన నిమిషమొక యుగముగా. ప్రేమ బాటను సాగి చేరనా గమ్యము. ప్రేమ బాటను సాగి చేరనా గమ్యము. మెహరు మెహరను స్మరణ కరుణకే నిలయమై. మెహరు మెహరను స్మరణ కరుణకే నిలయమై. చరణ ధూళిగా మమ్ము మలచునే క్షణము. చరణ ధూళిగా మమ్ము మలచునే క్షణము. మెహరునే ఎదనిలిపి ప్రేమనే పంచాను. ప్రేమ తానని తెలిసి ప్రేమనే కోరాను. ప్రేమ తానని తెలిసి ప్రేమనే కోరాను. మెహరునే ఎదనిలిపి ప్రేమ
ప్రేమనే పంచాను ప్రేమయే జీవితం ప్రేమయే శాశ్వతం అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. మురళీధర్ గారు థ్యాంక్ యూ అమ్మా. అందరికి జై. చాలా చక్కగా మంచి కీర్తన ఇది, నాకు ఇష్టమైన కీర్తన ఇది. చాలా చక్కగా అద్భుతంగా ఆలపించారు జై బాబా. అంటే ఆ కీర్తనలోని తత్వం అంతా కూడా కీర్తన ఆ రాగంలోనే ఇమిడి ఉంది. అంత హాయి దగ్గరగా వెళ్ళేలాగా అనిపిస్తుంది ఈ కీర్తన. చాలా బాగుంటుంది మనం కీర్తన. ఎందుకంటే ప్రేమ, ఆయన ప్రేమమయుడు కాబట్టి ఆ ప్రేమకు దగ్గరగా వెళ్ళేలాగా ఉంటుంది ఈ కీర్తన. ఎందుకంటే బాబా నేను మహత్యాలు చేయను, మీ కర్మబద్ధమైన జీవితాల్లో నేను కల్పించుకోను అంటూనే ప్రేమ కనిపించారు ఆయన. ఎందుకంటే హైదరాబాద్ సంఘటనే మనకి ఉదాహరణ. ఎవరో లాయర్ గారి అబ్బాయి పోలియో ఎఫెక్ట్ అవుతుంది, ఆ 3 ఏళ్ల బాలుడిని తీసుకుని వెళ్తారు బాబా దగ్గరికి. యథార్థానికి మనకు మామూలుగా భౌతికంగా ఆలోచిస్తే కర్మబద్ధమైన జీవితం అది, ఆ ఆత్మ చేసుకున్న సంస్కారాలు ఏమిటో మనకు తెలియదు అనిపిస్తుంది. కానీ ఆ తల్లిదండ్రులు చూసేసరికి ప్రేమమయుడు ఎంత ప్రేమ కురిపించాడో మరి తెలియదు. వెంటనే చేతిలోకి తీసుకున్నాడు ఆ బిడ్డని, ఒడిలో కాసేపు ఉంచుకొని దిగువ దించేశాడు అంతే. ఇంత పోలియో ఎఫెక్ట్ అయిన అబ్బాయి కూడా చక్కగా నడుచుకుంటూ వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రేమకు ఇంతకంటే స్పష్టమైన నిదర్శనం మనం చెప్పలేం. అంత అద్భుతమైనటువంటి ప్రేమ స్వరూపం అన్నమాట. ఎందుకంటే శ్రీరామచంద్రుడు ఆయనకు ఒక కీర్తి ఉంది, ఏమిటంటే రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. అంటే మూర్తీభవించిన ధర్మం అట ఆయన. అంటే ధర్మమే రూపం దాల్చితే రాముడుగా కనిపిస్తుంది అని. మూర్తీభవించిన ధర్మమూర్తి ఆయన. అలాగే ఈ యుగంలో మూర్తీభవించిన ప్రేమ. అందుకే మెహర్శ్రీ గారు కూడా చాలా కీర్తనల్లో మూర్తీభవించిన ప్రేమవు నీవు అని కీర్తించారు ఆయన. ఆ స్పష్టత ఈ కీర్తనలో కనిపిస్తుంది. ప్రేమ అలాగా మూర్తీభవించినట్టు కనిపిస్తుంది అనమాట. అంతటి ప్రేమ మన పట్ల, మానవాళి పట్ల ఆయనకు ఉంది. అది వాస్తవం, పూర్తిగా వాస్తవం. అది నిజంగా మనం అంతా కూడా అదృష్టవంతులమే. జై బాబా అమ్మ మంచి కీర్తన పాడారు. జై బాబా అమ్మ. థ్యాంక్ యూ. వెంకటేష్ గారు ఒక కీర్తన పాడతారా? జై బాబా. వెంకటేష్ గారు లేనట్టున్నారు. శర్మ గారు ఒక కీర్తన పాడండి. జై బాబా శర్మ గారు. जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ఎవరి మెహరు బాబా ఎంతందగాడో ఎంతందగాడో అవని ఇతని సాటి అందగాడున్నాడా అవని ఇతని సాటి అందగాడున్నాడా ఎవరి మెహరు బాబా ఎంతందగాడో ఎంతందగాడో ఎన్నడు కనలేదే ఈ దివ్య సౌందర్యం పున్నమి చంద్రుడు చిన్నపోతాడేమో ఎన్నడు కనలేదే ఈ దివ్య సౌందర్యం పున్నమి చంద్రుడు చిన్నపోతాడేమో మగవారలే ప్రేమ మత్తులో పడుతుండ మగువలు ఇంకెంత రాగమయులవుతారు ఎవరి మెహరు బాబా ఎంతందగాడో ఎంతందగాడో
భూలోకవాసుడా భువనైక సుందరుడు ఏ లోకముల నుండి ఈడకాలిడినాడో. భూలోకవాసుడా భువనైక సుందరుడు ఏ లోకముల నుండి ఈడకాలిడినాడో. గుండె లోతులలోన గురి పెట్టి చూస్తాడు, గుండె లోతులలోన గురి పెట్టి చూస్తాడు. గుండె నిండా ప్రేమ గుమ్మరించేస్తాడు, గుండె నిండా ప్రేమ గుమ్మరించేస్తాడు. ఎవరి మెహరు బాబా ఎంతందగాడో, ఎంతందగాడో. చీకటి చింతలను చెదరగొట్టే నవ్వు, చేరుకుందామన్న చేరలేని తవ్వు. చీకటి చింతలను చెదరగొట్టే నవ్వు, చేరుకుందామన్న చేరలేని తవ్వు. కరుణ కటాక్షముతో వరమివ్వగల ప్రభువు, కరుణ కటాక్షముతో వరమివ్వగల ప్రభువు. పరులున్న గేహములో పదమైన మోపడు, ఎవరి మెహరు బాబా ఎంతందగాడో, ఎంతందగాడో. 14 లోకముల ప్రభువు నేనంటాడు, వేదాంతి వలె తాను బోధించనంటాడు. 14 లోకముల ప్రభువు నేనంటాడు, వేదాంతి వలె తాను బోధించనంటాడు. పర్వర్తికారని షిరిడి సాయి సూక్తి, పర్వర్తికారని షిరిడి సాయి సూక్తి. పరబ్రహ్మమేనని పరమ గురువుల సూక్తి. ఎవరి మెహరు బాబా ఎంతందగాడో, ఎంతందగాడో. అవని ఇతని సాటి అందగాడున్నాడా, అవని ఇతని సాటి అందగాడున్నాడ. ఎవరి మెహరు బాబా ఎంతందగాడో, ఎంతందగాడో. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. జై మెహర్ బాబా అండి, ధన్యవాదాలు. జై బాబా అండి గారు, మంచి కీర్తన పాడారు భాస్కర్ రాజు గారిది. ఎంత స్పందన కలిగిందంటే ఆ బాబా గొప్పతనం అదే. ఆ చిరంజీవి కూడా మీతో పాటు గొంతు కలిపాడు చక్కగా, వాడిలో కూడా స్పందన కలిగించిందంటే మరి అదే బాబా గొప్పతనమే అది. జై బాబా. నిజంగా ఆ అందం వర్ణనాతీతమే. అందుకే శంకర్ శ్రీరామారావు గారు పద్యంలో చక్కగా పొందుపరిచారు ఆయన. అది బాబా ఆంధ్ర వచ్చేటప్పుడు ఆ అందాన్ని చూసి ఉబ్బి తబ్బిబైపోయి శంకర శ్రీరామారావు గారు అందము చిందులాడు విమలాస్యము చారుతరాక్షి యుగ్మమున్ ముందుకు వ్రాలు నాసికయున్ ముద్దుల పెన్నెరి పట్టుకుచ్చులున్ గంధపు ఛాయమేను పసికందుని నవ్వు విశాల ఫలము విందునరించు మెహరు బింబము చందము కన్నుదోయికిన్. చక్కగా అద్భుతంగా పద్యంలో ఇమిడ్చారు మొత్తం అందాన్ని. అందము చిందులాడు విమలాస్యము చారుతరాక్షి యుగ్మమున్ ముందుకు వ్రాలు నాసికయున్ ముద్దుల పెన్నెరి పట్టు కుచ్చులున్ గంధపు ఛాయమేను పసికందుని నవ్వు విశాల ఫాలము విందొనరించు మెహరు బింబము చందము కన్నుదోయికిన్.
అన్నారు. చూడండి ఎంత వెల్మింగ్ అన్నమాట. ఇది కవులకే సాధ్యం. భాస్కర్ రాజు గారు కూడా అందుకే కొండంత నీ అందం నా కుంచిలో దాగుంది అంటారు ఆయన చమత్కారంగా భాస్కర్ రాజు గారు. అది అలాంటి వాళ్ళకే చెల్లింది. ఎందుకంటే రామదాసు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏమిటంటే వాగ్గేయకారులు కదా వీళ్ళు. ఆయన్ని బాగా ప్రేమించడం వల్ల వాళ్ళకి ఆ అధికారం ఉంది. ఆయనతో చనువుగా ఆ విధంగా తమ ప్రక్రియ ద్వారా వర్ణించే చనువు వాళ్ళకుందది. కవి నిరంకుశుడు అంటారు కదా! అందుకే. మంచి కీర్తన పాడారండి జయబాబా. అమ్మ సత్యవతి గారు మీరు కీర్తన పాడండి అమ్మా. జయబాబా. జై మెహర్ బాబా. ధన్యవాదాలు. జయబాబా సార్. జై మెహర్ బాబా. ఒక్క నిమిషం. अवतार मेहर बाबा की जय। जय बाबा। अवतार मेहर बाबा की जय। ये रीतिनि వర్ణించను నీ అందము పుడమికి పుడు సుందర రూపా నీవా భాగ్యము నీవక నీవా భాగ్యము నీవక నావసమా తెలుపుమయ్యా నీరజనయన అది ఎంత అందమో నేనెలా తెలుపను ఆ అంద చందము నాకేమి తెలియును మహామహామహులకైనా వర్ణింప శక్యమా అది ఎంత అందమో నేనెలా తెలుపను ఆ అంద చందము నాకేమి తెలియును చూపులలో అందము సువర్లోక అందము నగవుల సౌందర్యము స్వర్ణలోక అందము వదనములో అందము మదనునికి చోద్యము అటువంటి అంద చందములను ఎలా తెలుపను అటువంటి అంద చందములను ఎలా తెలుపను అది ఎంత అందమో నేనెలా తెలుపను ఆ అంద చందము నాకేమి తెలియును ప్రణవాద్భుత శక్తియే ప్రభుని దేహమాయనో ప్రకృతిలో శక్తులే జ్ఞానాంగములాయనో సద్గురులే ఏకమై త్రిగుణాలై నిండెను అటువంటి దైవ మానవుని ఎలా తెలుపను అటువంటి దైవ మానవుని ఎలా తెలుపను అది ఎంత అందమో నేనెలా తెలుపను ఆ అంద చందము నాకేమి తెలియును అందాలకు అందము అవతారుని అందము ఆశామోహములను తొలగజేయు అందము అందాలకు
కనులకు అందము అవతారుని అందము ఆశామోహములను తొలగజేయు అందము కనగలిగి కన్నులే కలవారి ధన్యులు అటువంటి అందగాని హొయలు ఎలా తెలుపను అటువంటి అందగాని హొయలు ఎలా తెలుపను అది ఎంత అందము నేనెలా తెలుపను ఆ అంద చందము నాకేమి తెలియను సరిగమ పదనిసలకు సహకరించు అందము సాహిత్యపు వన్నెకు సొబగు కూర్చు అందము సరిగమ పదనిసలకు సహకరించు అందము సాహిత్యపు వన్నెకు సొబగు కూర్చు అందము మెహరశ్రీ భావమై ధ్వనించే గేయము అటువంటి స్వర బ్రహ్మ సొగసు ఎలా తెలుపను అటువంటి స్వర బ్రహ్మ సొగసు ఎలా తెలుపను అది ఎంత అందమో నేనెలా తెలుపను ఆ అంద చందము నాకేమి తెలియను మహమహామహులకైన వర్ణింప శక్యమా అది ఎంత అందమో నేనెలా తెలుపను ఆ అంద చందము నాకేమి తెలియను అవతార్ మెహర్ బాబా की జై జై మెహర్ బాబా అండి జై బాబా పాడారు. ఈరోజు అంతా ఆయన అందం గురించే వినిపిస్తోంది. నిజంగా చాలా అదృష్టం ఇది. ఎందుకంటే అది చాలా అత్యంత మౌలికమైనటువంటి భావన, అవతారుల్లోని మౌలికమైన భావన అది. దానికి ఏ తత్వంతోని దేంతో సంబంధం లేదు, స్థూలమైనటువంటి భావన అన్నమాట. ఎందుకంటే మొట్టమొదటిగా ఆకట్టుకోవాలి, ఆ తర్వాతే తత్వం, ఆ తర్వాతే ఆయన అనుగ్రహం, మిగతా విషయాల ఆరాధన, విశ్వాసం ఇవన్నీ జతకడతాయి అన్నమాట. ముందు ఆయన ఆకట్టుకోవాలంటే ఆకట్టుకునే విధంగా రాబడాలి. కాబట్టి ఆయన ప్రతి యుగంలో కూడా చాలా పెర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొస్తున్నాడు. ఆయన నాడు కృష్ణావతారం కావచ్చు, రామావతారం కావచ్చు, శ్రీనివాసరావు గారు అదే రాశారు. ఆ పంచసద్గురువులు ఆయన ఏ విధంగా తీర్చిదిద్దారో ఈ పాటలో ఒక చరణంలో తెలియజేశారు ఆయన. ఆ అందం నిజంగా అటు సంగీతానికి, ఇటు నాట్య శాస్త్రానికి, అన్నిటికీ కూడా ఉపకరించే విధంగా ఉందంటారు ఆయన. అంటే అన్ని కళలు 64 కళలు కూడా అందులో ఇమిడిపోయాయి అందంలో. అంతటి పటిష్టంగా ఉంటేనే శక్తివంతమైన మనస్సు కట్టుబడుతుంది అన్నమాట. ఇక్కడ ఉద్దేశం అది. పెద్ద ఆధ్యాత్మిక రహస్యం ఏమిటంటే అత్యంత చాంచల్యమైనటువంటి మనస్సు కట్టుబడాలంటే అది ఒక్క అందానికి మాత్రమే ఆ శక్తి ఉంది. అందుకని దాన్నే పునికి పుచ్చుకొని ఆయన వచ్చారు. ఆయన ముందు మనస్సుని ఆకట్టుకొని ఎటువంటి ప్రలోభాలు పెట్టకుండా కట్టుబడిపోయిన తర్వాత ఇంకన్నీ చెప్పారు ఆయన. ఏమిటది? నా దగ్గరకు వస్తే మీకు శుభ్రంగా మిమ్మల్ని దోచుకుంటాను, నేను మీకు ఏమేమైనా కోరికలు తీర్చను, ఏమి చెయ్యనని కూడా చురకలేశారు. తర్వాత ఎప్పుడు? ఆయన కట్టుబడిపోయిన తర్వాత. అది ఆయనలో గమ్మత్తు. ఈ అవతారంలో అందం తాలూకా అత్యంత గమ్మత్తైన చమత్కారం అది. ముందు ఆయనకి పట్టుబడడం కోసం ఆకర్షించుకున్నారు. చూసారా? దీపం కీటకాన్ని ఆకర్షిస్తుంది, ఆ కాంతికి ఆకర్షించబడి వెళ్ళిపోతుంది. సూఫీ తత్వవేత్తలు అందుకే అంటారు, ఆ విధంగా జ్వలించిపోవాలంటారు. ఆ కీటకం ఆ దీపం తాలూకు అందాన్ని ఆకర్షించబడి దీపంలో కలిసిపోతుంది అటు వెళ్ళి. ఆ విధంగా ఏమవుతుంది? తన భౌతిక స్వరూపాన్ని కోల్పోతుంది. అది అంటే లీనం అయిపోతుంది ఆత్మల
దివ్యాత్మలో ఆత్మ ఐక్యం అయిపోతుంది అన్నమాట. అంతటి అద్భుతమైన ఫిలాసఫీ అందులో ఇమిడి ఉంది. నిజంగా చాలా చక్కని కీర్తన ఆలపించారమ్మా. జై బాబా. అమ్మ రాణి ఒక కీర్తన పాడమ్మా. జై బాబా. మెహర్ రాణి. మెహర్ రాణి. జై బాబా అమ్మ. మా నాగమణి గారు మీరు ఒక కీర్తన పాడండి. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. మానసమందున మరువమురా నీ నామము మది తలతుమురా మొర వినరా జగనరా. మానసమందున మరువమురా నీ నామము మది తలతుమురా మొర వినరా దయగనరా. ప్రేమవతారా మెహర్ బాబా, ప్రేమవతారా మెహర్ బాబా నీ నిజ ప్రేమ సంద్రములో సంద్రములో గాలి కెరటమై పొంగుచు కృంగుచు గాలి కెరటమై పొంగుచు కృంగుచు నీ దరి చేరగనో జగలీమ. మానసమందున మరువమురా నీ నామము మది తలతుమురా. నీలో తిరిగి నీ నీలలుగని నీలో తిరిగి నీలలుగని నీలో లీనము కాగలమా మాతరమా. నీలో తిరిగి నీలలుగని నీలో లీనము కాగలమా మాతరమా. నీ కృప గల్గిన తరము కానిదిల నీ కృప గల్గిన తరము కానిదిల లేదని మింటిమి కృపగనమంటిమి లేదని మింటిమి కృపగనమంటిమి. మానసమందున మరువమురా నీ నామము మది తలతుమురా. నీ నిలయంబో ఈ విశ్వములో నీ నిలయంబో ఈ విశ్వములో నీ ప్రేమతో పరవశమయ్యే వశమయ్యే. నీ నిలయంబో ఈ విశ్వములో నీ ప్రేమతో పరవశమయ్యే వశమయ్యే. భాగ్యమేల మాకబ్బదు బాబా భాగ్యమేల మాకబ్బదు బాబా తప్పులున్న సరిదిద్దుము తండ్రి తప్పులున్న సరిదిద్దుము తండ్రి. మానసమందున మరువమురా నీ నామము మది తలతుమురా మొర వినరా దయగనరా మొర వినరా దయగనరా. అవతార్ మెహర్ బాబా కీ జై. మురళీధర్ గారు జై బాబా అండి. జై బాబా. జై బాబా. మంచి కీర్తన పాడారమ్మా. నిజానికి ఆయనకి మన మీద ఎప్పుడూ కృప ఉంది. అయితే మన మనస్థలకు చేష్టల వల్ల మాయితలు ప్రభావం వల్ల మనకు లేనట్టుగా అనిపిస్తుంది. ఉన్నది లేనట్టు అనిపించడమే కదా ఆయన తత్వం. ఎందుకంటే ఆయన మెహరాబాద్లో చిన్న సంఘటన జరిగింది. అలాగే మండలి అందరూ ఉన్నారు. నేను ఇప్పుడు దాక్కుంటానా నన్ను పట్టుకోండి అన్నారు బాబా. అప్పటిసరికి మెహరాబాద్ ఎక్కువగా డెవలప్ కాలేదు. అయితే మీకు గంట టైం ఇస్తున్నాను అన్నారు బాబా. గంట టైం ఇస్తున్నా అంటే అంత ఎందుకు బాబా 10 నిమిషాలు చాలు నేను పట్టుకోవడానికి. చూసారా, అక్కడే గమ్మత్తు అనమాట. అంటే తనని ఎలాగ స్వీకరిస్తున్నారని తెలుసుకోవడం కోసం అప్పుడప్పుడు ఆయన అలాంటి చమత్కారాలు చేస్తూ ఉంటాడు. ఎదురుగా కనిపిస్తున్నారు ఆయన. చిన్నపాటి పరిధే అది మెహరాబాదు. అక్కడ ఎక్కువగా బిల్డింగ్స్ కూడా అప్పటిసరికి లేవు. దాంతో వీళ్ళు ఏమిటంటే కాలు ఎగరవేశారనమాట.
నిన్ను పట్టుకోవడానికి 10 నిమిషాలు చాలు బాబా, గంట ఎందుకు అన్నారు. పోనీ మీకు గంట ఇస్తున్నాను అన్నారు ఆయన. ఎందుకంటే ఆయన సర్వోన్నతుడు, ఆయనకి తెలియదా? అక్కడ జోపిడి దగ్గరే మాసాజీకి దగ్గర ఉంచుకున్నారు గంట కొట్టడం కోసం. అదొక పెద్ద రహస్యం. అది ఉంచి సరే అని గంట కొట్టారు ప్రారంభంకి. తర్వాత ముగింపుకి గంట కొట్టమని మాసాజీకి చెప్పారు. మాసాజీ నువ్వు పాల్గొకు కానీ ఇక్కడ ఉండి గంట పట్టుకుని ఉండి అన్నారు మాసాజీకి. సరే అందరూ చెల్లా చెదురైపోయారు. మాసాజీ ఒక గంట కొట్టాడు, బాబా అదృశ్యం అయిపోయారు. ఇంక వెతకడం మొదలుపెట్టి అయితే ఒక మాట కూడా చెప్పారు బాబా, నేను కొండ మీదకి వెళ్ళను, ఆరంగం గ్రామంలోకి కూడా వెళ్ళను అని చెప్పారు బాబా. చూసారా ఎంత స్పష్టంగా ఇందులో ఉందంటే తత్వం. అద్భుతంగా ఉంది ఈ సంఘటన. ఆరంగం గ్రామంలోకి వెళ్ళను, కొండ మీదకి వెళ్ళను, ఇక్కడే ఉంటాను, మీరు నన్ను పట్టుకోండి అన్నారు. అయితే 10 నిమిషాలు చాలన్నారు వీళ్ళు. అందరూ చెదురైపోయారు, బాబా అదృశ్యం అయిపోయారు. ఎప్పుడైతే తిరిగేస్తున్నారు, వెతికేస్తున్నారు, కనిపించట్లేదు బాబా. ఇక్కడే వాళ్ళకి పరీక్ష పెట్టబడింది. ఇది వాళ్ళకే కాదు, అక్కడ ఎవరు ఎంతమంది అయితే పాల్గొన్నారో వాళ్ళంతా వాళ్ళు ఆత్మలే, మండలి సభ్యులైనప్పటికి కూడా. అంటే ఏమిటి, మొత్తం మానవాళికే ఇది క్రీడ. ఆయన మీద ఎటువంటి ప్రభావం ఉంది అని తెలుసుకోవడం కోసం ఇలాంటి క్రీడ చూపించారు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, అందులో అప్పుడే ఒక వ్యక్తి ఎవరో అనేసారు టక్కుమని, బాబా ఆరంగాన్ని మెహరాబాద్ కొండ మీదకి వెళ్ళనన్నారే కానీ ఆయన ఎప్పుడు అలాగే అంటారు, ఒక మాట అంటారు, మరోలా చేస్తూ ఉంటారని టక్కుమని నోరు జారిపోయాడు ఆయన. చూసారా, అంటే వాళ్ళ మనసులో ఏముందో బయట పెట్టడం కోసం ఈ ప్రక్రియను ఉపయోగించారు బాబా. అంటూనే ఒకరప్పుడే ఆరంగం వైపు వెళ్ళిపోయారు, ఒకరేమో కొండ మీదకి వెళ్ళిపోయారు. ఈలోగా మాసాజీ గంట కొట్టేశాడు, 1 అవర్ అయిపోయిందని, టైం అప్ అని కొట్టేసి మాసాజీ నెమ్మదిగా అక్కడ ఉండే జోపిడి తాళం తీశాడనమాట. తీస్తే అందులోంచి బాబా బయటకు వచ్చారు. అంటే ఏమిటి, అక్కడే ఉన్నారు బాబా, కానీ వీళ్ళు ఆ జోపిడిని చూశారు, తాళం వేసి ఉంది కాబట్టి అందులో ఉండరులే అనుకున్నారు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే, అందులో చమత్కారంగా ఉపయోగించినప్పటికి కూడా ఆయన మరో 10 యుగాలైనా పట్టుబడడు, భగవంతుడు మానవునికి పట్టుబడడు అనేది వాస్తవం. ఆయన అనుగ్రహాన్ని, ప్రేమను మాత్రమే ఇస్తుంటాడు కానీ ఎప్పటికీ ఆయన పట్టుబడాడు. మంచి కీర్తన పాడారమ్మా. జై బాబా. ఆనంద్ కుమార్ గారు ఒక కీర్తన పాడాలి ఇప్పుడు. జై బాబా కుమార్ గారు. जय मेहर बाबा सर। జై బాబా సార్. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। चलो तुले प्रभु प्रियोक्तुलो, निदान में प्रभु विधानमो। चलो तुले प्रभु प्रियोक्तुलो, निदान में प्रभु विधानमो। प्रेमिंचे परिहाసం కరుణించే దరహాసం మరిపించే మృదులాస్యం లాలించే కరభాష్యం ఆవిష్కరించేను నిజమై ఆవిర్భవించేను స్థిరమై ఆధారమయ్యేను వరమై ఆరాధ్యమయ్యేను ప్రియమై చలోక్తులే ప్రభు ప్రియోక్తులు నిదానమే ప్రభు విధానము మనసే హరించు తరుణమెదురై మహినే
ప్రభవించు సమయమిదియే ఆదినాదం ధరించే నామం ఆదినాదం ధరించే నామం వినిపించే ధరలోన మహిమాన్వితం మెహరన్నదే నామధేయం ప్రేమించుటే దాని ధ్యేయం చలోక్తులే ప్రభు ప్రియోక్తులు నిదానమే ప్రభు విధానము తనువే అణువణువు ప్రేమమయమై కనులే కరుణించు ప్రేమ గనులై ప్రేమ స్వరూపం సర్వాన్ని హరించు శ్రీమంతము ఆద్యంతములు లేని ప్రేమ అలరించే ఈ భరత సీమా చలోక్తులే ప్రభు ప్రియోక్తులు నిదానమే ప్రభు విధానము ప్రేమించే పరిహాసం కరుణించే దరహాసం మరిపించే మృదులాస్యం లాలించే కరభాష్యం ఆవిష్కరించేను నిజమై ఆవిర్భవించేను స్థిరమై ఆధారమయ్యేను వరమై ఆరాధ్యమయ్యేను ప్రియమై చలోక్తులే ప్రభు ప్రియోక్తులు నిదానమే ప్రభు విధానము చలోక్తులే ప్రభు ప్రియోక్తులు నిదానమే ప్రభు విధానము జై బోలో అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా జై బాబా అండి అందరికి జై మెహర్ బాబా మురళి గారు థ్యాంక్ యూ అండి బాబా సార్ థ్యాంక్ యూ మీకే థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి గతంలోకి తీసుకెళ్లారు ఒక్కసారి ఈ ఎప్పటి పాట ఇది ఈ కీర్తన చాలా అద్భుతమైన కీర్తన ఇది ఎందుకంటే సర్వాన్ని హరించే శ్రీమంతం అది ఆద్యంతములు లేని ప్రేమ అలరించే ఈ భరత సీమ నిజంగా అది ఆ మాటలో ఆ పదజాలం బాబావారు ఆయనకి ఇచ్చిన వరమే యథార్థానికి మెహర్శ్రీ గారికి అద్భుతమైనటువంటి పదజాలంతో ఆవిష్కరింప చేశారు ఆయన్ని ఎందుకంటే ఆ మరిపించే మృదులాస్యానికి సరైన మాట పడాలంటే అది అన్నగారిదే ఒక భాస్కర్ రాజు గారు కావచ్చు బాబ్జీ గారు కావచ్చు మెహర్శ్రీ గారు కావచ్చు నిజంగా వీళ్ళంతా కూడా ఆయన అనుగ్రహానికి పరిపూర్ణంగా పాత్రలు అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇటువంటి కీర్తనలు వింటే ఎటువంటి మనస్సు అయినా అలాగా ఆహ్లాదపడి స్వామి వైపు ప్రయాణించడానికి ప్రయత్నిస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు జై బాబా మంచి కీర్తన పాడారు జై బాబా సార్ ఇది మీ పేటెంట్ సాంగ్ ఇది మీరు పాడే దీంట్లో కరెక్ట్ గా ఇది ఉంటుంది అయితే ధైర్యం చేసి పాడాను అందులో ఏమాత్రం ఇది ఉంటే మీరు చెప్తారు కదా సరిదిద్దుకోవడానికి ఉంటుంది కదా చాలా ఈ శృతిలో రాశారు ఆయన మీరు మాత్రం చక్కగా పాడేశారు మీకు కెపాసిటీ ఉంది పైకి వెళ్తుంది మీ వాయిస్ నాకు పైకి వెళ్ళదు అయ్యో జై బాబా జై బాబా జై మెహర్ బాబా అండి జై బాబా సార్ అమ్మ ఉమా మీరు ఒక కీర్తన పాడండి అమ్మా జై బాబా జై బాబా అండి జై బాబా మెహర్ బాబాకి జై సదా నీదు ప్రేమ అదే మాకు ధీమా
అదే మాకు ధీమా. ప్రేమే ఖజానా మాకు, ప్రేమే భయానా నీకు, ఓ మౌనధామా. సదా నీదు ప్రేమ, అదే మాకు ధీమా, అదే మాకు ధీమా. గ్రహిస్తే నిదానంగా ఈనాటి నీవు, స్మరిస్తే విరామంగా ఆనాటి నీవు. పరాత్పర పావన చరిత, గ్రహిస్తే నిదానంగా ఈనాటి నీవు, స్మరిస్తే విరామంగా ఆనాటి నీవు. పరాత్పర పావన చరిత, ఏ నాటిదో ఈనాటి నీ నా ప్రియతమ ప్రేమిక బంధం. ప్రేమావతారా సదా నీదు ప్రేమ, అదే మాకు ధీమా, అదే మాకు ధీమా. నిరాకార సాకార మెహరావతారా, మమకారముల నణచి మమ్మేలు కోరా. పరాత్పర పావన చరిత, నిరాకార సాకార మెహరావతారా, మమకారముల నణచి మమ్మేలు కోరా. పరాత్పర పావన చరిత, రాధదయా మా మీద పాప మేఘరు దివ్య సనాతన సగుణ పురాణ. సదా నీదు ప్రేమ, అదే మాకు ధీమా, అదే మాకు ధీమా. వేదాలు శాస్త్రాలు వల్లించినాని, పాదాలు చేరలేము దానాలు చేసిన. పరాత్పర పావన చరిత, వేదాలు శాస్త్రాలు వల్లించినాని, పాదాలు చేరలేము దానాలు చేసిన. పరాత్పర పావన చరిత, వేదాంత వేద్య ఆచంతరహిత మహిలో వెలసిన బాబా మేరు బాబా. సదా నీదు ప్రేమ, అదే మాకు ధీమా, అదే మాకు ధీమా. ప్రేమే ఖజానా మాకు, ప్రేమే భయానా నీకు, ఓ మౌనధామా. సదా నీదు ప్రేమ, అదే మాకు ధీమా, అదే మాకు ధీమా. బాబాకి జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ మురళి గారు. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా అమ్మ, మంచి చక్కని కీర్తన పాడారు జై బాబా అమ్మ. నిజంగా పావన చరిత్ర అయినటువంటి ఆ పరాత్పరుడు తాలూకా ప్రేమ, సదా ఆయన ప్రేమే మనకు గొప్ప ధీమా. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయనే చెప్పారు, ఏనాటి నుంచో మీరు నాతో బాంధవ్యం కలిగి ఉన్నారు, నాతోనే ప్రయాణం చేస్తున్నారు అన్నారు ఆయన. ఇది 1923లోనే ఆయన చెప్పేశారు. ఇంకో సంఘటన కూడా ఉంది. 1923లో ఓ సంఘటన సందర్భంలో బాబా ఏమన్నారంటే, నా నామాన్ని స్మరించి నా పాదాల మీద ఎప్పుడైతే శిరస్సు ఉంచారో ఎవరెవరైతే, వాళ్ళ తాలూకా బాధ్యతలన్నీ నేనే స్వీకరిస్తున్నాను. ఆ క్షణం నుంచి వాళ్ళ తాలూకా సమస్త విషయాలు నేనే చూసుకుంటున్నాను అని పూర్తి భరోసా 1923లోనే ఇచ్చేశారు ఆయన. కాబట్టి ఇది నిజంగా ఈ కీర్తన అద్భుతమైన కీర్తన. ఆయన ప్రేమ, సదా ఆయన ప్రేమే మనకు గొప్ప ధీమా. మంచి కీర్తన పాడారమ్మా, జై బాబా. అమ్మ ఉమారాణి గారు, మీరు ఒక కీర్తన పాడండి అమ్మా, జై బాబా. జై బాబా అండి. జై బాబా. ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదా తలతు హాయిగా, మెహరవతారి దేహధారి నిన్నే శరణని వేడితి కోరి,
ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదాదలతు హాయిగా మెహరవతారి దేహధారి నిన్నే శరణని వేడితి కోరి ఎల్లవేళలందు నీదు నామమే యోగము చేయా యోగిని కాను సాధన చేయా సాధువు కాను సంసారాబ్ధిలో సతమతమయ్యే సామాన్యునిగా సన్నుతి చేతు దయగనవేలో దీనదయాళు శోధన చేయా సమయము కాదు ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదాదలతు హాయిగా మెహరవతారి దేహధారి నిన్నే శరణని వేడితి కోరి ఎల్లవేళలందు నీదు నామమే శిక్షణతో నా లక్ష్యము నీపై వెచ్చించుటయే నిశ్చయమైన బాధ్యతలెన్నో బాధించునురా సాధ్యమటో ఈ సన్నిధి చేరా సాధ్యమటో నీ సన్నిధి చేరా దయగనవేలో దీనదయాళు శోధన చేయా సమయము కాదు ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదాదలతు హాయిగా మెహరవతారి దేహధారి నిన్నే శరణని వేడితి కోరి ఎల్లవేళలందు నీదు నామమే మక్కువతో నా దిక్కని నిన్నే రొక్కిన నాకా చిక్కులు బాబా చింతలు బాపి శాంతిని చూపి పాలింపగదో ప్రేమ పయోధి దయగలవేలో దీనదయాళు శోధన చేయా సమయము కాదు ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదాదలతు హాయిగా మెహరవతారి దేహధారి నిన్నే శరణని వేడితి కోరి ఎల్లవేళలందు నీదు నామమే జై బాబా అవతార్ మెహర్ బాబా की जय థ్యాంక్ యూ మురళి గారు జై బాబా జై బాబా జై బాబా అమ్మ మంచి కీర్తన పాడారు. నిజంగా బాబ్జీ గారు ఏ సందర్భంలో రాశారో కానీ ఈ పాట పూర్తిగా జీవాత్మ తాలూకా అసక్తతని, అంటే వినయం కంటే, అంటే విధేయత కంటే వినయం ఇంకా దిగువ స్థాయిదే అది. ఆ వినయం పూర్తిగా ఇందులో కనిపిస్తుంది యథార్థానికి. బైబిల్లో కూడా ఓ మాట ఉంది, నిన్ను నువ్వు తగ్గించుకుంటే హెచ్చించబడతావు అంటాడు జీసస్ గా వచ్చేటప్పుడు అవతారుడు. నిన్ను నీవు తగ్గించుకుంటే హెచ్చించబడతావు అంటాడు ఆయన బైబిల్లో. అలాగూ ఇందులో యోగం చేయడానికి నేను యోగిని కాను, సాధన చేయడానికి సాధువుని కాను, సంసారాబ్దిలో సతమతం అయ్యే సామాన్యునిగా సన్నతి చేస్తున్నాను అని పూర్తిగా జీరో స్థాయిలోకి తన తాలూకా సమస్త భావాల్ని తగ్గించి ఆయనకి విధేయత కనపరచడానికి కనిపిస్తాడు ఇందులో బాబ్జీ. చాలా మంచి కీర్తన ఇది. జై బాబా, జై బాబా అమ్మ, జై బాబా జై బాబా. ఇప్పుడు అప్పారావు గారు ఒక కీర్తన పాడాలి. జై బాబా అప్పారావు గారు. జై బాబా అండి అన్నగారు. జై బాబా, జై బాబా. సార్ జై నాకు బాబా. నాకు ఒకటి గుర్తుకొచ్చింది సార్. ఇప్పుడు చెప్పండి. మీ పేరు మీద ఒక పాట ఉంది సార్. మీ వర్ణన, మీరు ప్రతి పాటకు మంచిగా వర్ణిస్తారు కాబట్టి మీ పేరున ఒక చిన్న పాట ఉంది. అయితే అది సందర్భం కాదు కానీ, నీవైనా చెప్పవే ఓ మురళి అని పాట ఉంది సార్, గుర్తుందా?
ఆ పాటకు ఆయన కృష్ణ పరమాత్మ మురళి మీద పెట్టి సత్యబాబు దగ్గర పాడతాడు ఆ పాట. నీవైనా చెప్పవే ఓ మురళి అని. సరేలేండి, అది తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు పాట అవతార్ మెహర్ బాబాకి జై. నీదు గ్రంథాలలో నీదు కావ్యాలలో నీవు చూపే పాట ప్రేమమయమే కాదా. నీదు గ్రంథాలలో ఏ పూర్వజన్మలో నీ పూజనే చేయా, ఏ పూర్వజన్మలో నీ పూజనే చేయా, నీ రూపమే నిలిచే నా అంతరంగానా. నీదు గ్రంథాలలో వర్ణింపజాలని ఆనందమే నీవు, వర్ణింపజాలని ఆనందమే వీవు, మము కాపాడుటకై అవతరించావు, మము కాపాడుటకై అవతరించావు. నీదు గ్రంథాలలో నీ సేవలో మమ్ము నిలిపావు బాబా, నీ సేవలో మమ్ము నిలిపావు బాబా. నా జ్ఞాన నేత్రమునే తెరిపింపజేయ, నా జ్ఞాన నేత్రమునే తెరిపింపజేయ. నీదు గ్రంథాలలో నీదు కావ్యాలలో నీవు చూపే బాట ప్రేమమయమే కాదా. నీదు గ్రంథాలలో. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి అన్నగారు. జై బాబా. జై బాబా సార్, జై బాబా. మంచి కీర్తన పాడారు. నిజంగా ఆయన చూపిన పాట అద్భుతం అండి, చాలా అద్భుతం. నిజంగా పూర్వజన్మ ఫలమే అది. ఎందుకంటే అది మనకు డిస్కోర్సెస్ చూస్తే అదే అనిపిస్తుంది. ఆ డిస్కోర్సెస్ వాల్యూమ్ చూస్తే మానవుని తాలూకా ఎన్ని అవలక్షణాలు, అన్ని అవలక్షణాలకి ఆయన పరిష్కారాలు చూపించాడు. అందులో ఏది విడిచిపెట్టలేదు. మొత్తం డిస్కోర్సెస్ని కానీ మనం చూసినట్టయితే చాప్టర్ వైజు జీవాత్మకి ఎటువంటి ఏ ఏ విషయాల్లో ఇబ్బంది కలుగుతుందో అన్నిటినీ విడమర్చి పరిష్కారాలతో సహా చూపించాడు. అంటే ఆ పాట ఎంత అద్భుతమైందో గమనించండి. అందుకే ఈ పాట రాశారేమో అనిపిస్తుంది బహుశా. అందుకే భాస్కర్ రాజు గారు కూడా మనది 84 లక్షల జన్మలు అయిపోయింది కాబట్టి మెహర్ బాబా పరిచయం అయ్యారు అని ఒక సందర్భంలో చెప్పేశారు ఆయన. అది విన్నప్పుడు నాకు అప్పుడు ఆశ్చర్యం వేసింది. ఇదేమిటి ఈయన ఎంత ఇలాంటి డిక్లరేషన్ ఇచ్చారేమిటి అని భయపడిపోయాను. నేను ఒళ్ళు జలధరించింది నాకు. 84 లక్షల జన్మలు అయిపోయింది కాబట్టే మనకు ఆయన పరిచయం అయ్యాడు అని చెప్పి భాస్కర్ రాజు గారు చెప్పడం నిజంగా ఇప్పుడు ఈ కీర్తన విన్న తర్వాత నాకు అది నిజం అనిపిస్తుంది. ఆ బాట నిజంగా అద్భుతం. జై బాబా, మంచి కీర్తన పాడారు. జీవాత్మకి పరమాత్మకి లింకుగా ఉన్నట్టుగా ఉండాలి అన్నాడు ఒకసారి సందర్భంలో. జీవాత్మ పోయి పరమాత్మకి లింక్ అవ్వాలి. అందుకే ఆ పాట అంత బాగా ఉందేమో అనిపించింది నాకు. ఆ పాట ఆయన రాసిన పాట ఎవరో కానీ మంచి సాంగ్ అండి అది. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. నాన్న డిఆర్కే శ్రీను ఒక కీర్తన పాడాలి. जय बाबा सर. जय बाबा. अवतार मेहर बाबा की जय. ఎంత కమనిదోయి మెహరన్న మాట,
ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట, పారిజాతపు తోట ఆ ప్రేమ బాట, ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట. ఏ బంధనములున్నా ఏ బాధ కలిగినా, ఏ కోర్కెలీడేర కావ్యధల చిక్కినా, ఏ బంధనములున్నా ఏ బాధ కలిగినా, ఏ కోర్కెలీడేర కావ్యధల చిక్కినా, అన్ని చింతలు మెహరు చింతనలో పోవు, అన్ని చింతలు మెహరు చింతనలో పోవు, ఆ స్మరణలో మనసు ఎంతో హాయిని పొందు, ఆ స్మరణలో మనసు ఎంతో హాయిని పొందు. ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట, పారిజాతపు తోట ఆ ప్రేమ బాట, ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట. రామకృష్ణుల సొగసు రవలించి వెలసెనో, బుద్ధదేవుని కరుణ జలమై వర్షించెనో, రామకృష్ణుల సొగసు రవలించి వెలసెనో, బుద్ధదేవుని కరుణ జలమై వర్షించెనో, క్రీస్తు రూపము మరల కన్నులకు త్రోచెనో, క్రీస్తు రూపము మరల కన్నులకు తోచెనో, మహమ్మదుని సందేశమే విందు చేసెను, మహమ్మదుని సందేశమే విందు చేసెను. ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట, పారిజాతపు తోట ఆ ప్రేమ బాట, ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట. తేనెలూరును నోట పలికే ప్రతి పూట, వేదాశ్చిరపు తేట సాధకులకొక బాట, తేనెలూరును నోట పలికే ప్రతి పూట, వేదాశ్చిరపు తేట సాధకులకొక బాట, ప్రేమ సాగరుడు మెహరు సందేశముల మూట, ప్రేమ సాగరుడు మెహరు సందేశముల మూట, ఎచ్చోట పలికినా ఎవరో వసులవుతారట, ఎచ్చోట పలికినా ఎవరో వసులవుతారట. ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట, పారిజాతపు తోట ఆ ప్రేమ బాట, ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట, మెహరన్న మాట, మెహరన్న మాట, మెహరన్న మాట, మెహరన్న మాట. బోలో అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా సార్, ధన్యవాదాలు. అందరికీ జై మెహర్ బాబా. నన్ను మంచి కీర్తన పాడాను నా జై బాబా. ఈ కీర్తనలో ఆఖరి చరణం నాకు గొప్ప ఇష్టం, ఎందుకంటే ఒక గొప్ప సంఘటనతో అది లింకప్ అయి ఉంది. ఆ చరణం ఎప్పుడు పాడినా కాస్త నాకు ఆ సంఘటన గుర్తొస్తుంది. ఎచ్చోట పలికిన ఆ సందేశం, ఆయన సందేశం ఎచ్చోట పలికిన ఎవరో ఒకరు వశం అయిపోతారంట. అది మాత్రం 100% నిజం. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధం టైంలో బాబా కలకత్తా వెస్ట్ బెంగాల్ దర్శించారు. అక్కడ కరువుతో ప్రజలు చచ్చిపోతున్నారని పెద్ద భోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు భారీ ఎత్తులో.
అప్పుడు రేషన్ అన్నమాట. అంటే ప్రపంచ యుద్ధం అవుతుంది కాబట్టి రేషను. అన్నీ రేషనే. అన్నీ లిమిటెడ్‌గానే దొరుకుతాయి. అలాంటప్పుడు ఆ బ్రిటిష్ అధికారి ఆయన సింహం లాంటి మనిషి. ఆయన్ని లొంగదీసుకున్నారు. ఈయన అందంతో, ఈయన మాటతో ఆయన పడిపోయాడాయన. ఆయన బంగళా ఇచ్చేశాడు. అందరికంటే ఎక్కువ రేషన్ కూడా అలాట్ చేశారు ఈ కార్యక్రమం కోసం, భోజన కార్యక్రమం కోసం. ఆయన కారు కూడా వినియోగించుకోవడానికి ఇచ్చేశాడు. ఇది చాలదని ఎంత చమత్కారం చేశారంటే, ఆయన షూస్ వేసుకొని నడుస్తూ ఉంటే కిర్రు కిర్రుమని చప్పుడొస్తుంది. ఆ షూస్ తీసిమన్నారు మా అన్నగారు అంటే పాపం ఆ బ్రిటిష్ అధికారి ఆ షూస్ తీసేసి చేతులతో పట్టుకొని నడుస్తాడు ఆ రోజంతా కార్యక్రమం జరుగుతున్నంతసేపు కూడా. అంటే ఇది గమనించండి. ఆ ప్రేమసాగర్ మెహర్ సందేశం ఎక్కడ చెప్పినా ఎవరో ఒకరు వశమైపోతారు అన్నదానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేమైనా ఉందా? అద్భుతమైన నిదర్శనం ఇది. ఆయన సర్వోన్నతుడు భగవంతుడు కాబట్టి ఆయనకి మాత్రమే సాధ్యం అది. జయబాబా మంచి కీర్తన నాన్న. అమ్మా ధనలక్ష్మి గారు మీరు ఒక కీర్తన పాడండి అమ్మా. జయబాబా. जय मेहर बाबा अंकल, जय बाबा। జయబాబా. अवतार मेहर बाबा की जय। నా మనసే నన్ను ఆడించే నీ ధ్యానమునే మరిపించే. నా మనసే నన్ను ఆడించే నీ ధ్యానమునే మరిపించే. అన్నీ తెలిసి నిన్నే మరచి, అన్నీ తెలిసి నిన్నే మరచి అన్యముకై మది ఆక్రోశించెను. నా మనసే నన్ను ఆడించే నీ ధ్యానమునే మరిపించే. మాయా స్వాధీనుడనై మాయా మనసుకు మ్రగ్గితినే నీ ఐహిక వాంఛలో పసిడి ఛాయ ప్రపంచ పంజరము పరిమితమాయను నా పయనమునకు. నయన మనోహర నా హృదయేశ్వర, నయన మనోహర నా హృదయేశ్వర, నీ పదధూళిగా నను మన నీవా, నీ సదనమునకు నను రానీవా. నా మనసే నన్ను ఆడించే నీ ధ్యానమునే మరిపించే. అన్నీ నిన్నే మరచి అన్నీ తెలిసి నిన్నే మరచి అన్యముకై మది ఆక్రోశించెను. నా మనసే నన్ను ఆడించే నీ ధ్యానమునే మరపించే. ఏ క్షణమైనా ఆయువు తీరును ఆఖరి వరకు సాయము కమ్మా. ఏ క్షణమైనా ఆయువు తీరును ఏ ఆఖరి వరకు సాయము కమ్మా. ఏ మరి నిన్ను మరచిన క్షణము, ఏ మరి నిన్ను మరచి నామది నిలువుమా నను దయగనుమా. నా మనసే నన్ను ఆడించే నీ ధ్యానమునే మరపించే. అన్నీ తెలిసి నిన్నే మరచి అన్నీ తెలిసి
నిన్నే మరచి అన్యముకై మదియా క్రోశించెను నా మనసే నన్ను ఆడించే నీ ధ్యానమునే మరపించే. అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా. జై బాబా అంకుల్. జై మెహర్ బాబా అమ్మ జై బాబా. మంచి కీర్తన పాడారమ్మా. ఎందుకంటే గొప్ప రహస్యం ఏమిటంటే బాబా పరిధిలోకి వచ్చేంత వరకు కూడా మనస్సంగతి ఎవ్వరికీ తెలియలే. అందుకే అందరూ బాబా పరిధిలోకి వచ్చిన తర్వాతే మనస్సు గురించి తెలుసుకున్నారు. ఓహో, అసలైన కీలకం మనస్సే అన్నమాట అన్న స్థాయికి తీసుకొచ్చాడు ఆయన. ఆయన యథార్థంగా దేవుడు కాబట్టి ఆ విషయాన్ని మనకి సున్నితంగా అవగతం అయ్యేలా చేశారు ఆయన. అంత చక్కని ప్రక్రియ ఆయన ఆరాధనలో ఇమిడి ఉంది. ఆ మనస్సే మనకి అవరోధం ఆయన్ని చేరుకోవడం కోసం. జై బాబమ్మ. మంచి కీర్తన పాడారు. ఈ సందర్భంగా ఇందాకే నాకెవరో సోదరిమని అడిగారు ఒక కీర్తన పాడండి అని. సమయం కొంచెం తీసుకొనైనా నేను ఒక కీర్తన పాడాలని నిర్ణయించుకున్నాను. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. చింతమానమన్నావు చిద్విలాస, చిత్తమెందుకిచ్చావు చిరుమందహాస. చింతమానమన్నావు చిద్విలాస, చిత్తమెందుకిచ్చావు చిరుమందహాస. ప్రేమవు నీవయ్యుండి ప్రేమ కోరుతున్నావు, ప్రియుడవు నీవయ్యుండి ప్రేమికుడవుతున్నావు. ప్రేమవు నీవయ్యుండి ప్రేమ కోరుతున్నావు, ప్రియుడవు నీవయ్యుండి ప్రేమికుడవుతున్నావు. ప్రేమికునిగా వ్యక్తమై ప్రియునిగా అవ్యక్తమై వ్యక్తమైన స్థితిలోనే వెతల పాలగుచు నీవు చింతమానమన్నావు చిద్విలాస. చిత్తమెందుకిచ్చావు చిరుమందహాస. ద్వంద్వాతీతుడవీవై ద్వంద్వములను సృజించి, మాయాతీతుడవీవై మాయను కల్పించి. ద్వంద్వాతీతుడవీవై ద్వంద్వములను సృజించి, మాయాతీతుడవీవై మాయను కల్పించి. కర్తవు నీవై కూడా కర్మననుభవించి, కర్మననుభవించు నరుల గమ్యముగా నిలచి. చింతమానమన్నావు చిద్విలాస, చిత్తమెందుకిచ్చావు చిరుమందహాస. మధురమైన ప్రేమ వెనుక కమ్మని కలతవు నీవు, కరుణారస వారధివై కఠినముగా ఉంటావు. మధురమైన ప్రేమ వెనుక కమ్మని కలతవు నీవు, కరుణారస వారధివై కఠినముగా ఉంటావు. నీ స్మృతిలో మురిపిస్తూ కర్మననుభవింపజేసి, కన్నీళ్లను రానీయక కౌగిట కరిగింతువీవు. కన్నీళ్లను రానీయక కౌగిట కరిగింతువీవు. చింతమానమన్నావు చిద్విలాస, చిత్తమెందుకిచ్చావు చిరుమందహాస. అవతార్ మెహర్ బాబా కి జై. మనసు సందర్భం వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ కీర్తన పాడడం జరిగింది. బాబా క్షమించాలి, సమయం కాస్త అతీతం అయింది.
థ్యాంక్ యూ అంకుల్. జై మెహర్ బాబా. జై బాబా అమ్మ, జై బాబా. కుమార్ గారు ప్రేయర్ చేస్తారా? జై బాబా. ఆనంద్ కుమార్ గారు. జై మెహర్ బాబా సార్. జై బాబా సార్. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓ పర్వదిగార్, the preserver and protector of all, you are without beginning and without end, and you are beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible and none can see you, but with eyes divine. You and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are man. Are imperceptible and independent. You are the creator, the Lord of Lords, the knower of all minds and thoughts. You are omnipotent and omnipresent. Your knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future. And your knowledge is you are all merciful. జై బాబా సార్. జై బాబా. Not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should be for others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Beloved God, help us all to love you more and more and more and more, and still yet more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's term until the very end. Avatar Meher Baba ki jai. Avatar Meher Baba ki jai. Avatar Meher Baba ki jai. Prema Avatar Meher Baba ki jai. Mauna Avatar Meher Baba ki jai. Paratpara Parabrahma Paramatma Avatar Meher Baba ki jai. Jai Meher Baba. థ్యాంక్ యూ బాబా. జై బాబా. మురళి గారు, మధ్యలో కాల్స్ రావడంతో డిస్టర్బెన్స్ అయింది. బాబా మన్నించాలి, మీరందరూ మన్నించాలి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు నామం చెప్పుకుందాం. అనంతరం అమ్మ మెహర్ రాణి హారతికి రెడీగా ఉండమ్మా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. హరే మెహరు హరే మెహరు 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 హరే 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 బాబా హరే బాబా
मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे हरे అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మౌనం వహిద్దాం. అనంతరం అమ్మ మెహర్ రాణి హారతికి సిద్ధంగా ఉండమ్మా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. మా మెహర్ రాణి బాబా వారికి హారతి నివేదించమ్మా. జై బాబా. జై బాబా అమ్మ మెహర్ రాణి. సరే, గ్రూప్ లో ఎవరైనా సిద్ధంగా ఉన్నట్టయితే వెంటనే బాబా వారికి హారతి నివేదించండి. జై బాబా. జై బాబా. జై బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబా కి పాడండి ఉమారాణి గారు. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు
మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుధ్యము పొందగా పాహి శరణు సాయుధ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహరు మెహరు మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహరు మెహరు మెహర్ బాబా మెహర్ 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 బాబా మెహర్ 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 బాబా మెహర్ 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 బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ 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 బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ మెహర్ అవతార్ మెహర్ బాబా की जय థ్యాంక్ యూ సత్యవతి గారు శారద థ్యాంక్ యూ ఇద్దరికి మురళి గారు జై బాబా అండి బాబా చక్కగా హారతి నివేదించారు జై బాబా. ఈరోజు కార్యక్రమం ఆద్యంతం చక్కగా సాగిందని భావిస్తున్నాను. కాస్త సమయం అతిక్రమించినప్పటికి కూడా సంకీర్తన చక్కగా కొనసాగింది. ఈ అవకాశం ఇచ్చిన బాబా వారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా బాబావారి ప్రేమ ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని కోరుతున్నాను. అందరికీ జై బాబా. నాకు ఈ అవకాశం లభించినందుకు మహాభాగ్యంగా భావిస్తున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. పరాత్పర పరబ్రహ్మ అవతార్